Hi students, welcome to our channel Easy Inter Max. Today we discussing topic straight lines exercise 90 fourth problem. Find the perpendicular distance from the origin to the line joining the point cos theta sin theta and cos pi sin pi. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడి నుంచి? ఆరిజిన్ నుంచి. మళ్ళీ ఆ లైన్ ఎలా ఫామ్ అయింది అంటున్నారంటే కాస్ థీటా 2 పాయింట్స్ ద్వారా లైన్ అనేది ఫామ్ అయి ఉంది అని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఇవ్వలేదు. సో మనకు 2 పాయింట్స్ నుండి లైన్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ లైన్ ఈక్వేషన్ యొక్క ఫార్ములాని లైన్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఆ వచ్చిన ఈక్వేషన్తో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 పాయింట్స్ x1 y1 x2 y2 2 పాయింట్స్ అనుకుంటే దీని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్ వచ్చి y మైనస్ y1 ఫార్ములా y మైనస్ y1 y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 x మైనస్ x1. ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనకు కావాల్సిన ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ గివెన్ పాయింట్స్ కాస్ థీటా సైన్ థీటా మరియు కాస్ పై సైన్ పై. ఇప్పుడు ఇక్కడ టూ పాయింట్స్ ఇచ్చారు కాబట్టి మనం ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ equation of the line is ఇది x1 y1 x2 y2. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే y మైనస్ y1. సో y1 ఎంత? సైన్ థీటా. అదేవిధంగా y2 సైన్ పై y1 మైనస్ సైన్ థీటా బై x2 కాస్ పై మైనస్ కాస్ థీటా x మైనస్ x1 కాస్ థీటా. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఈ టర్మ్ని డినామినేటర్లో ఉంది, ఇటు సైడ్ పంపిస్తాం. సో కాస్ పై న్యూమరేటర్లో వస్తుంది మైనస్ కాస్ థీటా y మైనస్ సైన్ థీటా ఈక్వల్స్ టు సైన్ పై మైనస్ సైన్ థీటా x మైనస్ కాస్ థీటా. ఇప్పుడు దీన్ని ఈ టర్మ్తో ఈ మొత్తంని ఈ టర్మ్తో మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే కాస్ పై మైనస్ కాస్ థీటా ఇంటూ వై మైనస్ సైన్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాస్ పై మైనస్ కాస్ థీటా సైన్ థీటా ఈక్వల్స్ టు, ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ టూ టర్మ్స్తో మల్టిప్లై చేద్దాం. సైన్ పై సైన్ థీటా ఇంటూ ఎక్స్ మైనస్ కాస్, సో మైనస్ సైన్ పై మైనస్ సైన్ థీటా కాస్ థీటా. సో మనం ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో రావాలి మనకు కావాల్సిన ఈక్వేషన్. సో దీనికోసం మనం ఈ టర్మ్స్ అన్నిటినీ ఈక్వల్కి ఒక సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. సో ఇప్పుడు ఇది ప్లస్ సైన్ పై మైనస్
సైన్ థీటా. సో ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే ప్లస్ మైనస్ అవుతుంది. సో మైనస్ సైన్ పై మైనస్ సైన్ థీటా ఎక్స్. మనం వైని ఏం కన్వర్ట్ చేయలేదు. సో ప్లస్ మైనస్ కాస్ థీటా వై మైనస్ ఆఫ్. ఇప్పుడు దీన్ని ఈ టర్మ్తో సైన్ థీటా, ఈ టర్మ్ని ఈ సైన్ థీటాతో మల్టిప్లై చేద్దాం. మైనస్ ఆఫ్ కాస్ పై సైన్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ కాస్ థీటా సైన్ థీటా. ఇప్పుడు ఈ టర్మ్ మొత్తం ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ సైన్ పై కాస్ థీటా మైనస్ సైన్ థీటా. సో మైనస్ సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్స్ టు 0. ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం మనం కన్వర్ట్ చేసాం, పంపించాం కాబట్టి ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది. సో ఇప్పుడు మన సింప్లిఫికేషన్కి కాస్త ఇదవుతుంది కాబట్టి దీన్ని మనం ఈ మైనస్తో ఈ టర్మ్స్కి మైనస్ చేద్దాం. సో ఇప్పుడు ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే సైన్ థీటా ఫ్రంట్ రాసుకుందాం మైనస్ సైన్ పై. అంతే, ఈ టర్మ్ని ఇట్లా చేంజ్ చేసుకుందామంట. మైనస్ లేకుండా కన్ఫ్యూజన్ చేసుకోకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అలా చేసాం. సో కాస్ వై. ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్లస్ కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా క్యాన్సల్. సో ప్లస్ సైన్ పై కాస్ థీటా మైనస్ కాస్ పై సైన్ థీటా. ఈ టర్మ్స్ ఒకటి మనకి ఇక్కడ మిగిలినాయి. అంటే ఈ టర్మ్ మిగిలింది, ఈ టర్మ్ మిగిలింది. సో ఈ టూ టర్మ్స్ని మనం ఒక దగ్గర రాసుకున్నాం. ఇప్పుడు మనకి ట్రిగ్నోమెట్రీ ఫార్ములా కనుక ఐడియా ఉంటే ఇది ఎలా ఉందంటే సైన్ ఏ మైనస్ బి ఫార్ములా లాగా ఉంది. సైన్ ఏ మైనస్ బి, సారీ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ మైనస్ వై. సో సైన్ ఎక్స్ మైనస్ వై ఫార్ములా ఏమిటంటే సైన్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ వై కాస్ ఎక్స్. ఈ ఫార్ములాతో మనం ఇప్పుడు ఇది కంపేర్ చేసుకున్నామంటే ఎలా వస్తుంది చూడండి. సైన్ పై మళ్ళీ కాస్ థీటా, అదేవిధంగా మైనస్ సైన్ థీటా కాస్ పై. అంటే ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్గా వచ్చాయా, కాస్కి ఇక్కడ థీటా వస్తే ఇక్కడ పై, ఇక్కడ థీటా వస్తే సైన్కి ఇక్కడ పై. సో ఈ ఫార్ములా ఇది కంపేర్ చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ సైన్ థీటా మైనస్ సైన్ పై ఎక్స్ ప్లస్ కాస్ పై మైనస్ కాస్ థీటా వై ప్లస్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అంటే పై మైనస్ థీటా. సో మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రమ్ ది ఆరిజిన్. సో ఇప్పుడు ఈ పాయింట్ని రాసుకుందాం. పర్పెండిక్యులర్ distance of the line from the origin, from the point origin అంటే 0, 0. సో ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి, mod ax1 ప్లస్ b y1 ప్లస్ c mod రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్లో కనుక గమనిస్తే ఈ ఎక్స్ టర్మ్ ax ప్లస్ ఇది by ప్లస్ c అంటే ఇది a, ఇది b వాల్యూ, ఇది c వాల్యూ. సో మనం ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేద్దాం. ఈక్వల్స్ టు mod a ఎంత సైన్ థీటా మైనస్ సైన్ పై
ఇంటూ 0 ప్లస్ బి వాల్యూ కాస్ పై మైనస్ కాస్ థీటా ఇంటూ 0 y1 0. సో సి టర్మ్ సైన్ పై మైనస్ థీటా బై రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఏ ఎంత సైన్ థీటా మైనస్ సైన్ పై హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో కాస్ పై మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి మనం ఈక్వేషన్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది 0 టర్మ్, ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఇప్పుడు మనకి న్యూమరేటర్లో మిగిలిన టర్మ్ సైన్ పై మైనస్ థీటా. అదేవిధంగా డినామినేటర్లో కూడా మనం ఎక్స్పాండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది మీకు అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ రాస్తున్నాను, మీరు అది స్కిప్ చేయొచ్చు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ పై మైనస్ 2 సైన్ థీటా సైన్ పై. అదేవిధంగా ఇది కూడా మనం ఎక్స్పాండ్ చేసుకుంటే కాస్ స్క్వేర్ పై ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ పై కాస్ థీటా. అంతే కదా, ఎక్స్పాండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకి ట్రిగ్నామెట్రీలో ఒక ఫార్ములా ఉంది, ఏమంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. ఇది ఒక ఫార్ములా అనమాట ట్రిగ్నామెట్రీలో. సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది 1. అదేవిధంగా సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది 1. సో ఇప్పుడు మనం ఇది డినామినేటర్లో రాద్దాం. బై రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1. అదేవిధంగా సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ వాల్యూ 1 మైనస్ 2. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో నుంచి మైనస్ సైన్ థీటా మైనస్ కాస్ పై కాస్ థీటా నుంచి మనం -2ని కామన్ తీస్తే మనకి ఎలా వస్తుందంటే సైన్ థీటా సైన్ పై సైన్ థీటా సైన్ పై ప్లస్ మైనస్ని కామన్ తీసాం కాబట్టి ఇప్పుడు ఇది ప్లస్ కాస్ పై కాస్ థీటా కాస్ పై కాస్ థీటా. ఇప్పుడు ఇది కూడా మనకి ఒక ఫార్ములా రూపంలో చేంజ్ అయింది. అదే ఫార్ములా అంటే కాస్ ఎక్స్ మైనస్ వై, కాస్ ఎక్స్ మైనస్ వై ఫార్ములా. సో కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్. సో కాస్ సైన్ ఎక్స్ సైన్ వై. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ కంపేర్ చేస్తాం. చూడండి ఇప్పుడు కాస్ పై సైన్ కాస్ థీటా, అదేవిధంగా సైన్ థీటా సైన్ పై. సో ఇది ఇలానే ఉందా, కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందంటే సైన్ పై మైనస్ థీటా, ఇదేం చేంజ్ చేయలేదు. సో ఇది ఇదే విధంగా వస్తుంది. మనం ఇక్కడ ఇదొక్కటే ఫార్ములాలో చేంజ్ చేసుకుంటున్నాం డినామినేటర్లో. సో 1 + 1 2 -2 మనకి కాస్ ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ పై మైనస్ థీటా ఇది అన్నమాట. మనం ఇక్కడ కన్వర్ట్ చేసింది ఏమో కాస్ పై కాస్ థీటా. సో కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై. అదేవిధంగా ఇక్కడ మనం రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం
ఏం చేద్దామంటే ఇక్కడ 2/2తో మల్టిప్లై చేద్దాం. డినామినేటర్లో సైన్ 2 పై మైనస్ తీటా బై 2. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 2 గెట్ క్యాన్సిల్ అయిపోయి మనకి మళ్ళీ ఇదే వస్తుంది, సైన్ పై మైనస్ తీటా. మనం దీని యొక్క వాల్యూ చేంజ్ చేయకుండా దాని యొక్క రూపాన్ని మారుస్తున్నాం, అంతే. వాల్యూ చేంజ్ చేయకుండా చేస్తున్నాం. సో ఇప్పుడు అదేవిధంగా ఈ 2 టర్మ్స్లో నుంచి మనం 2 కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ కాస్, ఇక్కడ కూడా మనం 2/2తో మల్టిప్లై చేద్దాం, పై మైనస్ తీటా బై 2. మనం మళ్ళీ ఇక్కడ ట్రిగ్నామెట్రీ ఫార్ములాని యూజ్ చేసుకుందాం. సైన్ 2x, సైన్ 2x ఫార్ములా వచ్చి 2 sin x cos x. అదేవిధంగా కాస్ కూడా కాస్ 2x యొక్క ఫార్ములా 1 మైనస్ 2 sin స్క్వేర్ ఎక్స్ అన్నమాట. ఈ 2 ఫార్ములాస్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, కాస్ 2xని మనం 2 ఇక్కడ పంపించామంటే దీనికి వస్తే సింప్లిఫై చేసామంటే 2 sin స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2x, 1 మైనస్ కాస్ 2x. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించారంటే న్యూమరేటర్లో ఉన్న టర్మ్ సైన్ 2x లాగా, డినామినేటర్లో ఉన్న టర్మ్ ఈ విధంగా ఉంటుంది. చూడండి, సైన్, ఇది సైన్ 2, ఇది మొత్తం ఎక్స్ అనుకుంటే 2 sin x cos x లాగా రాసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది 2 sin 2, ఇది మొత్తం ఎక్స్ అనుకుంటే 2 sin x cos x లాగా న్యూమరేటర్లో రాసుకోవచ్చు. అదేవిధంగా cos 2x ఈక్వల్స్ టు 1 మైనస్ 2 sin స్క్వేర్ ఎక్స్, 2 sin స్క్వేర్ ఎక్స్ లాగా మనం ఇక్కడ రాసుకుందాం. ఈ ఫార్ములాని ఇక్కడ ఇలా కంపేర్ చేస్తాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 2 sin x, ఎక్స్ అంటే పై మైనస్ తీటా బై 2 కాస్ పై మైనస్ తీటా బై 2. న్యూమరేటర్ని మనం చేంజ్ చేసాం. అదేవిధంగా ఇక్కడ డినామినేటర్ని కూడా చేంజ్ చేద్దాం. 2 1, ఇదేమవుతుంది ఇక్కడ 1 మైనస్ కాస్ 2 తీటా, 1 మైనస్ కాస్ 2 తీటా ఏమొస్తుంది, 2 sin స్క్వేర్ తీటా. సో 2 sin స్క్వేర్ తీటా అంటే పై మైనస్ తీటా బై 2, అంతే. ఇప్పుడు మనం ఇక్కడ స్క్వేర్ని రూట్ని క్యాన్సిల్ చేసుకుందాం. డినామినేటర్లో పై మైనస్ తీటా బై 2 కాస్ పై మైనస్ తీటా బై 2 బై ఫార్ములాతో కంపేర్ చేసుకొని రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 2 స్క్వేర్, కాబట్టి ఈ స్క్వేర్నంతా ఒక సైడ్ని రాసుకుందాం, మొత్తంని కలిపి స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలిన టర్మ్స్ వచ్చి మాడ్ 2 sin పై మైనస్ తీటా బై 2 కాస్ పై మైనస్ తీటా బై 2 బై 2 sin పై మైనస్ తీటా బై 2. ఈ టర్మ్స్ ఇప్పుడు మనకి మిగిలాయి. సో ఇక్కడ గమనించామంటే ఈ 2 గెట్ క్యాన్సల్, అదేవిధంగా సైన్ పై బై 2 సైన్ పై మైనస్ 2 ఇది కూడా క్యాన్సల్. ఇప్పుడు ఇక్కడ మనకు మిగిలిన టర్మ్ వచ్చి కాస్ పై మైనస్ తీటా బై 2. ఇది మనకు కావాల్సిన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసామా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం సాల్వ్ చేసామంటే ఈ ప్రాబ్లంలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఆరిజిన్ నుంచి. మళ్ళీ 2 పాయింట్స్ ఇచ్చి లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కొని ఆ లైన్ యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో గివెన్ పాయింట్స్ ఇచ్చి మనకు 2 పాయింట్స్ ఇచ్చి
ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. సో ఈ ఫార్ములాని ఇక్కడ సింప్లిఫై చేసి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఇక్కడ యూజ్ చేసాం అనమాట. ఈ ఈ సింప్లిఫికేషన్ మొత్తం బాగా ఇక్కడ పైలు తీటాలు కాస్త కన్ఫ్యూజ్ చేస్తాయి. దీనికోసం మనం 1 to 10 times బాగా ప్రాక్టీస్ చేసి ఈ ఫార్ములాస్ అన్నీ బాగా గుర్తుపెట్టుకొని ఈ సింప్లిఫికేషన్ కనుక చేయగలిగితే మనం ఎక్కడా కూడా రాంగ్ కాకుండా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్స్ ఇన్ comments. In next video we will discuss fifth problem. If you have if you like the content, like, share, subscribe to our channel. Thank you.